రాజన్న జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. ఉన్నట్టుండి తుపాకుల శబ్దాలు చోటు చేసుకోవడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దశాబ్దంన్నర కాలం తర్వాత తూటాల చప్పుళ్లను మర్చిపోయిన ఆ ప్రాంత ప్రజలు అసలేం జరిగిందో అర్థం కాక ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలేం జరిగింది? మళ్ళీ అన్నల అలికిడి మొదలైందా? పోలీసులు అన్నలు ఎదురయ్యారా అన్న అనుమానం వారి మెదళ్లను తొలిచేస్తోంది. కాకి యూనిఫామ్, ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో ఉన్న సాయుధులు అటుగా వెళ్లారని కూడా గుసగుసగా చర్చించుకుంటున్నారు చుట్టుపక్కల గ్రామాల వాసులు. నిజంగానే అన్నలక్కడికి వచ్చారా? లేక ఈ ప్రాంతంలో అన్నలు షెల్టర్ తీసుకున్న సమాచారం తెలుసుకుని పోలీసులు ముప్పేట దాడి చేశారా? అసలు వినిపించిన తూటాల శబ్దాలు పోలీసులకు అన్నలకు మధ్య జరిగినవేనా అన్న విషయంపై తర్జనా భర్జన సాగుతోంది. ఉదయం 10 గంటలైనా విషయం బయటకు పొక్కడం లేదు. ఎయిర్ పిస్టోల్తో ఎవరో కాల్పులు జరిపితే అడవి పందులు చనిపోయాయంటూ మరో పుకారు షికారు చేయడం ప్రారంభించింది అప్పుడప్పుడే. అయినా వాస్తవం మాత్రం ఏమిటన్నది అంతు చిక్కకుండా తయారైంది ఆ ప్రాంత వాసులకి. ఒకప్పుడు పీపుల్స్ వార్, జనశక్తి నక్సల్స్కు పెట్టని కోటగా ఉన్న అప్పటి సిరిసిల్ల డివిజన్లో తూటాల మోతలు, ఎన్కౌంటర్లు సర్వసాధారణంగా జరిగేవి. కాకీల కనుసన్నల్లో గ్రామాలు, అన్నలకు ఆయువు పట్టుగా నిలిచిన అడవులు, గుట్టలు ఉండేవి. జనంలోకి అన్నలు వచ్చారన్న సమాచారం తెలియగానే పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగేవి. అయితే గత దశాబ్దన్నర కాలంగా విప్లవ పార్టీల ఉనికే లేకుండా పోవడంతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు తూటాల శబ్దాలనే మర్చిపోయిన పరిస్థితి. మళ్లీ కాల్పుల మోతలు వినిపించడంతో నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆ పల్లె జనంలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు జరిగిన కాల్పులు పోలీసులకు అన్నలకు మధ్య కాలేదన్న వార్త నెమ్మదిగా ప్రజల చెవుల్లో పడింది. అప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఆ ప్రాంత జనం. ఇప్పుడు జరిగిన కాల్పులు రైతులు పండించే పంటలను కాపాడేందుకేనని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు వారంతా. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామ రైతులు వేసుకున్న పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. దీంతో వాటి నుండి తమ పంటలను కాపాడుకోలేకపోతున్న రైతులు ఏటేటా నష్టాల బారిన పడుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని రాజన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లను కలిసి కోరారు. రైతుల గోడు విన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా అటవీ శాఖ షూటర్ శాంతాజీని పిలిపించారు. స్థానిక అటవీ శాఖ అధికారులు శాంతాజీని మల్కాపూర్ గ్రామానికి తీసుకెళ్లగా అడవి పందులను కాల్చి చంపారు. శాంతాజీ రాత్రి వేళల్లో కాల్పుల మోత వినిపించడంతో నిజంగానే నక్సల్స్ గ్రామాల్లోకి వస్తే కాల్పులు జరిగాయని అనుమానించిన స్థానికులు అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ ప్రకారంగా డిఎఫ్ఓ గారు పీసీసీఎఫ్ నుంచి పర్మిషన్ వచ్చింది. డిఎఫ్ఓ గారు ఈ షూటర్స్ని శాంతాజీ గారిని మనకు 4 రోజులు ప్రోగ్రామ్గా ఇక్కడ షూటింగ్ ఆర్డర్స్ ఇస్తూ పంపించారు. సో కాబట్టి రాత్రి తడగొండ శివారు నుంచి మల్కాపూర్ శివారు వరకు మొత్తం తిరుగుకుంటూ వాళ్ళకు ఒక 2-3 మందలు కనబడగానే 2 పెద్ద పందులని షూటింగ్ చేశారు. సో వీళ్ళు 4 రోజుల వరకు ఇక్కడే ఉంటారు. మీరందరూ ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వారికి మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఎవరెవరికైతే పంట నష్టాలు ఉన్నాయో వాళ్ళని సద్వినియోగం చేసుకోండి. పంట నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే వీళ్ళని ఇక్కడ షూటింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అట్లాని చిన్న పిల్లల్ని చంపడానికి వీల్లేదు. పెద్ద పెద్ద పందులు మాత్రమే, ముసలి వాటిని చంపడానికి అది అనుమతి ఉంది. సో కాబట్టి ఇది మీకు ఒక మంచి అవకాశంగా తీసుకొని ఈ 4 రోజులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.